హలో అండి. మీరు తమ్నీల్లో చూసినట్లుగా చికెన్‌తో పోలిస్తే చికెన్ లివర్‌లో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. అయితే ఈ వీడియోలో ఈ చికెన్ లివర్‌లో ఉండే న్యూట్రియంట్స్ ఏంటి? అది ఎవరికి మంచిది? ఎవరు ఎంత మెజర్‌మెంట్స్ తీసుకోవాలి? ఎవరు అసలు తినకూడదు అన్న విషయాలను తెలుసుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను జ్యోతిరావు, డయాబెటిక్ ఎడ్యుకేటర్ అంతేగాని న్యూట్రిషనిస్ట్‌ని. నా ఛానల్‌లో ఎక్కువ డయాబెటిస్ హెల్త్ గురించి, తర్వాత వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎటువంటి మెడిటేషన్ చేయాలి, అంతేకాదు ప్రీ డయాబెటిస్ ఉన్న వాళ్ళు డయాబెటిస్ నుంచి డయాబెటిస్ వరకు రాకుండా ఏం చేయాలి, ఇంకా డయాబెటీస్ రాకుండా ఉండాలంటే హోల్ ఫ్యామిలీ ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్తుంటాను. కానీ ఈ స్పెసిఫిక్ గా ఈ వీడియోలో మాత్రం డయాబెటీస్ గురించే కాదు, మిగతా అందరి హెల్త్ అంటే పిల్లలు, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, విమెన్ అండ్ ఆల్మోస్ట్ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట. అందు గురించి వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసాక ఈ వీడియో మీకు మీ ఫ్యామిలీకి ఉపయోగపడిందంటే లైక్ చేయండి. ఆ, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఉపయోగపడాలంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని. దానికన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చికెన్ గురించి చెప్పట్లేదు. చికెన్ గురించి మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేసుకున్నాము. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, చికెన్ కి మటన్ కి డిఫరెన్స్ అని. ఇక్కడ స్పెసిఫిక్ గా చికెన్ లివర్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే చికెన్ తో పోలిస్తే చికెన్ లివర్ లో ఉండే న్యూట్రియంట్స్ ఎక్కువ. అవేంటి అంటే B6 ఉంటుంది, B12 ఉంటుంది, B9 ఉంటుంది. B9 ని ఫోలేట్ అంటాం. అదే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వినే ఉంటారు మీరు. ఎక్కువగా ప్రెగ్నెన్సీలో ఈ టాబ్లెట్స్ ఇస్తుంటారు. సో ఈ ఫోలేట్ అంటే అదే అనమాట. అంతేకాకుండా దీనిలో జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, విటమిన్ ఏ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. సో ఇప్పుడు విటమిన్ ఏ గురించి తెలుసుకుందాం. విటమిన్ ఏ చాలా ఎక్కువగా పుష్కలంగా దీనిలో ఉంటుంది. విటమిన్ ఏ వల్ల వచ్చే లాభాలు ఏంటంటే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవడం వల్ల వైరస్ బారిన పడకుండా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంతేకాకుండా మనకి విజన్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. విజన్ అంటే కంటి చూపుకి ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళ కంటి చూపు తగ్గిపోతుంది. వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. కంటి చూపు తగ్గనివ్వకుండా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి B12 విటమిన్ అనమాట. B12, B6. ఎక్కువగా B12 ఏంటంటే ఈ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, బ్లడ్ అసలు తక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళు నీరసం అయిపోతుంది, ఎనీమియా అంటే రక్తహీనత వస్తుంది, నీరసం అయిపోతుంటారు, బలం ఉండదు, ఎక్కువగా నిద్రపోతుంటారు, వాళ్ళు ఏ పనులు చేసుకోలేరు. సో అది హోల్ B12 అనేది ఎనర్జీ విటమిన్ అన్నమాట. ఎనర్జీ విటమిన్ అంతేకాకుండా ఐరన్ డెఫిషియన్సీ లేకుండా కాపాడు. అందరికీ ఇంపార్టెంట్. పిల్లలు, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళ, విమెన్, పెద్దవాళ్ళు అందరికీ ఇంపార్టెంట్. సో ఈ B12 అనేది దీనిలో చాలా పుష్కలంగా ఉంటుంది. అంటే ఇమ్మీడియట్ గా బ్లడ్ ఇంక్రీజ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ లివర్ తినడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ అండ్ జింక్ అన్నమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఐరన్ కూడా తక్కువ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ బ్లడ్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది, వాళ్ళకి ఎనీమియా ఉంటుంది అనమాట. సో ఈ తినడం వల్ల ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ జింక్ అన్నమాట. జింక్ అనేది మనకి వూండ్ హీలింగ్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ డయాబెటీస్ లో వూండ్ హీలింగ్ స్లో ఉంటుంది. ఈ లివర్ తినడం వల్ల వూండ్ హీలింగ్ చాలా బెటర్ అవుతుంది. కానీ గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడు చెప్పేది లిమిట్ గా తీసుకోవాలి. టూ మచ్ గా తీసుకోవడం వల్ల మంచికి బదులు చెడు ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ B9 అనే ఫోలేట్ అంటాం. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ మీకు గుర్తుంటే ఇది మీకు చాలా క్లియర్ గా ఉంటుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది ఎవరికంటే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి, పిల్లలకి బ్రెయిన్ డెవలప్ కావడానికి, రెడ్ బ్లడ్ సెల్ అభివృద్ధి కావడానికి, అండ్ నరాల సిస్టమ్ మంచిగా పనిచేయడానికి, కడుపులో ఉన్న బేబీ గ్రోత్ అవ్వడానికి కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ తల్లి కూడా అంటే క్యారీ చేస్తున్న ఉమెన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో బ్లడ్ అనేది ఎక్కువ కావాలి, ఎక్కువ అవసరం వస్తుంది. అది ఫుడ్ ద్వారా తీసుకున్నప్పుడు సరిపోదేమో. ఇప్పుడు అందరికీ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఇది తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి టూ మచ్ వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. కానీ న్యాచురల్ గా వచ్చే ఫుడ్ ద్వారా తీసుకుంటే మాత్రం ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఈ బ్లడ్ తక్కువ ఉంది, వాళ్ళు అసలు బలహీనంగా ఉన్న వాళ్ళు, ప్లస్ మెచ్యూర్ అయిన అమ్మాయిలు, ఒక ఈ గ్రోత్, పిల్లలు గ్రో అవుతున్నారు, పిల్లలు చిన్నపిల్లలే కాదు, ఇన్ఫాన్సీయే కాదు, గ్రో అవుతున్న పిల్లలకు 18 years వరకు గ్రో సరిగ్గా లేదన్న పిల్లలకు కూడా ఈ లివర్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట. దీనివల్ల వచ్చే ఒకే ఒక డిసడ్వాంటేజ్ అంటే దీనిలో కొలెస్ట్రాల్ ఉంటుందండి. కొలెస్ట్రాల్ అనేది న్యాచురల్ గా వచ్చేది కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు, గుడ్ కొలెస్ట్రాల్. కానీ కొలెస్ట్రాల్ వల్ల భయపడే వాళ్ళు, అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంటే ఈ మధ్యన హార్ట్ బైపాస్ సర్జరీ అయింది, లేకపోతే స్టంట్ వేశారు, హై కొలెస్ట్రాల్ ఉంది, మీ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు హై కొలెస్ట్రాల్ ఉంది అనుకున్న వాళ్ళు ఇది అవాయిడ్ చెయ్యమని చెప్పను. లిమిట్స్ చేసుకోండి. లిమిట్ చేసుకొని పోర్షన్స్ తగ్గించుకొని తినడం వల్ల ఈ బెనిఫిట్స్ అన్ని వస్తాయి కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఎంత మెజర్మెంట్స్ తినొచ్చు తెలుసుకుందాము.
ఒక హెల్దీ పర్సన్, అంతేకాకుండా పెరుగుతున్న పిల్లలు, ఓకే, ప్రెగ్నెన్సీ ఉన్న ఉమెన్, రెండేళ్లు పైన ఉన్న వాళ్ళు, రెండేళ్లు లోపు ఉన్న వాళ్ళు పిల్లలు కూడా తింటారు పెడితే గనుక. గ్రో అవుతున్న పిల్లలు 18 ఏళ్ళు, 21 ఏళ్ళు, ఆడపిల్లకి 18 ఏళ్ళు అనుకుంటాం, మగ పిల్లకైతే 21 ఇయర్స్, వీళ్ళందరికీ కూడా లిమిట్లెస్ గా పెట్టొచ్చు. అంటే టూ మచ్ తిని కాన్స్టిపేషన్ తెచ్చుకోవద్దు. వాళ్ళకి సరిపడినంత ఆకలి అనిపించినంత పెట్టండి, సరిపోతుంది అనమాట. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే వారానికి ఒకసారి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. భయపడే వాళ్ళు నెలలో 3 సార్లు తినండి. హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ టూ మచ్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు మాత్రం మంత్లీ 2 టైమ్స్ తినండి, పోషన్స్ తగ్గించుకోండి. ఇంకొక డిసడ్వాంటేజ్ కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఇది తిన్నాక కాన్స్టిపేషన్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎలా వండుకోవాలి దాన్ని, కుకింగ్ ప్రాసెస్ ఏంటంటే డీప్ ఫ్రై చేసుకొని తినడం వల్ల లాభం లేదు. ఆ, లాభం లేకపోగా దాని వల్ల ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కర్రీ మూత పెట్టి వండిన కర్రీలో అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. సో ఆన్ ది హోల్ ఏంటంటే ఈ చికెన్ తో పోల్చి చికెన్ లివర్ లో ఉన్న న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ. ఇది అందరికీ హెల్దీనే, కానీ పోర్షన్స్ చూసుకోండి. టూ మచ్ తినడం వల్ల ఒకసారి కాన్స్టిపేషన్ అవ్వచ్చు. డీప్ ఫ్రై చేసుకొని తినొద్దు. మూత పెట్టి వండిన కర్రీ తినొచ్చు. దీనిలో మనకి మామూలు ఆయిల్ కన్నా కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కర్రీ చేసుకోవడం మంచిది. కొంచెం అంటే 15 ml, అంతకు మించి ఎక్కువ వేసుకోకండి. అది కూడా వద్దంటే ఆల్రెడీ దీనిలో కొంత ఆయిల్ ఉంటుంది. అది కూడా వద్దనుకుంటే ఆయిల్ లేకుండా వండుకోండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఈట్ హెల్దీ, థింక్ హెల్దీ అండ్ లివ్ హెల్దీ.